అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రధాన అర్చకుని నా పేరు ఇంద్రకంటి వీరభద్ర శర్మ. కడప అవధూతేంద్రులు తెలియని వారంటూ ఎవరు ఉండరు. 1978 ఏప్రిల్ 11వ తేదీన స్వామివారు సమాధి అయినారు. అంతకుముందు ఆయన ఎన్నో మహిమలు చూపెట్టేవారు. సమాధి తర్వాత కూడా చాలామంది భక్తులకు అనేక విధాలుగా మహిమలు ఏర్పడ్డాయి. ఇప్పుడు 47వ ఆరాధన అంటే ప్రతి సంవత్సరం ఆరాధన మహోత్సవాలు జరిగి ఈ ఆరాధన మహోత్సవ సందర్భంగా ఉదయం 5 గంటలకు అభిషేకం జరుగుతుంది, రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా. తర్వాత 7 గంటలకు ధూపం అవుతుంది. తర్వాత మా ఆలయ అధ్యక్షులు జీవి రమణ గారు కలశం తీసుకొని రావడం జరిగింది ఫైర్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ ఆలయం వరకు. ఇక 11 గంటల నుంచి అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సాయంత్రము ఈ అవధూతేంద్ర స్వామి ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సాయంత్రం 6 గంటలకు ఈ అవధూతేంద్ర స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కడపంతా కూడా మెరవని చేస్తారు. చాలామంది భక్తులు పాల్గొంటారు. కాబట్టి దయచేసి ఈరోజు 47వ ఆరాధన మహోత్సవ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని స్వామివారికి పూజలు చేసుకొని స్వామివారి ఆశీస్సులు కృపా కటాక్షాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఎక్కువ తిరిగేవాడు. తిరుగుతుంటే లోక సంచారం కంటే ఎక్కువ కడపలో ఫైర్ ఆఫీసు అద్దాడితే ఇక్కడికే వచ్చేవాడు. అప్పట్లో తావు తీసుకొని వాళ్ళు ముగ్గురాలకు ఇష్టపడి తీసుకెళ్ళి స్వామిని అక్కడ సమాధి చేయాలని అనుకున్నారు. కానీ వాళ్ళకి ఈ అవకాశం దొరకలే. ఇక్కడనే ఈ స్థానంలోనే అప్పట్లో ఉన్న పెద్దలు చాలామంది, పాలెం రెడ్డయ్య గారు, రాజుకొండారెడ్డి గారు, శివయ్య గారు, చాలామంది ప్రముఖులు ఆ కాలంలో స్వామివారి భక్తులు, వాళ్ళందరూ కూడాను ఇక్కడనే చేయాలని చెప్పేసి ఈ స్థానంలో ఆయన సమాధి చేయడం జరిగింది. ఈ స్థలదాతలు కూడా వాళ్ళు కూడా ఏమీ అనుకోకుండా స్థావు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ రంగరంగ వైభవంగా ఈ యొక్క స్వామివారి ఆరాధన కార్యక్రమాలు మహోత్సవంగా జరుగుతున్నాయి. చాలామంది భక్తులు, వేల మంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు. అవధూతేంద్ర స్వామివారు 1947 ముందు నుంచి కూడా కడపలో ఉన్నాడు. ఎక్కువ ఫైర్ ఆఫీసులు ఉండేవాడు. ఈ స్థానంలో కూడా దీన్ సాబ్ హోటల్ అని ఉండేది. ఈ హోటల్ దగ్గర వచ్చి ఎక్కువ తిరిగేవాడు. కడపంతా తిరిగేవాడు. కానీ ఎక్కువ ఫైర్ ఆఫీస్ అని స్టేజీ ఫైర్ ఆఫీసు ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరుగుతారు. అలాగే మనీ హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ మనీ హోటల్ ఓనర్ ఇంత కాస్త భోజనం పెడితే తినేవాడు. ఆయనకు చుట్ట అలవాటు ఉండేది. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి చుట్ట ఇస్తే ఆ చుట్ట తీసుకుంటాడు. లేదా ఆయనకి ఇష్టం వస్తే పండ్ల దగ్గరికి కానీ లేక ఎవరి దగ్గరికైనా వాళ్ళ వీపు తట్టడిచి చుట్టానికి సైగ చేస్తాడు. మాట్లాడేవాడు కాదు, మౌనమూత్రుడు ఆయన. అలాగే వెనుక ఉన్న బుగ్గవంకలో స్నానం చేసేవాడు. అక్కడ పోయి అటుపక్క ఖండయోగం, అదంతా శ్మశాన వాటిక, ఖండయోగం చేసేవాడు. ఆ ఖండయోగంలో స్వామివారికి ఏ పార్టుకు ఆ పార్టు విడిపోతుంది. అది సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామయ్య స్వామి గారు చూసి తర్వాత ఈ యొక్క అవధూత స్వామిని ఎక్కువగా ప్రాపకాండ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్వామివారు ఎంతోమంది భక్తులకు వారి కోరికలు నెరవేరుస్తున్నాడు. సంతానం లేని వారికి సంతానం కలుగుతూ ఉంది. ఉద్యోగస్తులకు లేని వారికి ఉద్యోగం వస్తూ ఉంది. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వస్తూ ఉంది. వ్యాపారం దినదిన అభివృద్ధిమానంగా చెందుతున్నారు. ఎంతోమంది సేవకులు కులమత భేదం అంటూ లేకుండా అన్ని కులాల వారు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయం ప్రత్యేకత ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 8:30 గంటల వరకు ఇలాగే తెరిచి ఉంటుంది. ప్రతి నిత్యము పూజలు జరుగుతాయి. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. సాయంత్రం ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. కడప జిల్లా, కడప నగరం నడిబొడ్డున వెలిసిన శ్రీ 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 సద్గురు అవధూతేంద్ర స్వామి వారి 47వ ఆరాధన మహోత్సవం జరుగుతూ ఉంది. మరి ఈ గుడికి ఈయన మహిమాన్వితుడు. మరి ఆ భగవంతుడు దేవుడి రూపంలో రావడం, మరి ఇక్కడ ఆయన కొన్ని మహిమలు అంటే మనుషులకి పరోక్షంగా ప్రత్యక్షంగా మరి కొన్ని విషయాలు ప్రజల్లో చైతన్యం చేస్తూ మానవాళి భగవంతుడి మీద పెట్టాల్సిన దృష్టి మరల్చుతూ మరి అటువంటి దృష్టిని మరల్చి మరి ఈ కడప నగర వాసులకి ఆధ్యాత్మికంగా స్పృహ కల్పించిన మహిమాన్వితుడు శ్రీ అవధూతేంద్ర స్వామి. మరి ఈయన 46 సంవత్సరాలు అయిపోయి 47వ సంవత్సరం ఇప్పుడు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున, ఉగాది తర్వాత ఈయన ఆరాధన మహోత్సవం జరుగుతుంది. మరి ఈ గుడికి నేను జీవి రమణ చైర్మన్గా ఉండడం, మరి ఇక్కడ నడిబొడ్డున ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఆయన వెలిసడం, మరి ఈ గుడికి
నేను ఈ చైర్మన్గా ఉండడం నిజంగా నా ఆ భగవత్ కృప, ఆ భగవత్ ఆకాంక్ష. అందులో భాగంగా మరి ఈ గుడిలో ఈరోజు ఉదయం అభిషేకంతో పాటు మరి కలశార్పణం, మరి మధ్యాహ్నం 11:30 నుంచి 12 నుంచి కొన్ని వేలాది మంది భక్తులకి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశాం. అదేవిధంగా సాయంకాలం మరి స్వామివారి గ్రామోత్సవం సందర్భంగా ఊరేగింపు కడప ఇక్కడ గుడి దగ్గర నుండి మరి వైవి సీటు కానీ, గోగుల్ సర్కిల్, అన్నమయ్య సర్కిల్, నెహ్రూ పార్క్ మీదుగా ఎస్పీ బంగ్లా, అదేవిధంగా ఎర్రముక్కపల్లి సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, నాగరాజుపేట మీదుగా మరి పాత బస్టాండ్లో వెలిసినటువంటి అవధూతేంద్ర స్వామి గుడిలో ముగి ఉన్నది. ఇక్కడికి మరి కడప నగర వాసులే కాకుండా కర్ణాటక నుంచి కానీ, మరి నెల్లూరు నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, అంటే ఇతర రాష్ట్రాల నుంచి కానీ స్వామివారి భక్తులు ఉండడం నిజంగా ఆశ్చర్య వేస్తూ ఉంది. మరి ఆయన తేలియాడిన నడయాడిన నేల కడప మా వాసులకి మాకు కలగడం మా అదృష్టం. మరి మాకు సంతోషంగా ఉంది. ఆయనను ప్రతి సంవత్సరం ఆయన ఆరాధ్య దినం రోజున మేమందరం పాల్పంచుకొని ప్రజలకి అన్నదానం అయితేనేమి ఇక్కడ ఒక విడిది ఏర్పాటు చేసి ఆయన ఊరేగింపు చేయడం మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరి అవధూతేంద్ర స్వామికి కృతజ్ఞుడిని. మరి ఆయన కృప కటాక్షాలు మరి మాకే కాకుండా ఈ కడప నగర వాసులందరికీ, ఈ రాష్ట్ర వాసులందరికీ కూడా మంచి జరగాలని, మరి ఈ మహిమ ఈ అవధూతేంద్ర స్వామి మహిమలు కూడా అందరూ గుర్తించి మరి ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన మహిమల్ని గుర్తెరిగి ఇక్కడికి దర్శించుకొని ఆయన కృపకు పాత్ర కాగలరని కోరుచా ఉన్నాం. అవధూతేంద్ర స్వామి శరణమయ్యప్ప. స్వామి, ఈ అవధూతేంద్ర స్వామి 47 ఏళ్ళ చరిత్రలో మేము చూసినప్పుడు ఫైర్ ఆఫీస్లో అక్కడే పండుకుంటాడు. ఇదే దారి మా ఇంటి దారిన ఇట్లా బస్టాండ్ వరకు వస్తారు. ఎవరిని చూసినా చీ పో పో అంటాడు. ఆయనకి ఇష్టపడినారంటే వచ్చి షాపులోనైనా ఏం తీసుకుంటాడు, కొట్టైనా కొడతాడు, తిట్టైనా తిడతాడు. అటువంటి మహానుభావుడు. చాలామంది పిచ్చోడు అనేవాళ్ళు, తెలిసిన వాళ్ళు. తెలియక బస్టాండ్కి పోయేవాళ్ళు వాళ్ళు వచ్చేసి ఎవరైనా అంటారు, అయ్యా ఆయన మహానుభావుడు దేవుడయ్యా, ఆయన్ను చూడాలంటే ఫైర్ ఆఫీస్లో పోయి చూడిపో. ఆయన అక్కడే కూర్చోన్నా కానీ స్మెల్లు మల్లెపూల స్మెల్ వస్తూ ఉంటుంది. మామూలుగా మనిషి అయితే స్మెల్ గలీజ్గా వస్తుంది. ఆ విధంగా ఆయన మహానుభావుడు అన్నేళ్ల చరిత్రలో ఇప్పుడు ఈ గుడిలో నాకు ఒక నెంబర్గా వేశారు. ఆయన చనిపోయిన తర్వాత కొండారెడ్డి గారు ఉన్నారు, మూర్తి గారు ఉన్నారు, మా సుబ్రహ్మణ్యం సార్ ఉన్నారు. అలాగా సంవత్సరం ఆరాధన చేసుకుంటూ పోతున్నాము. ఈయనను తలుచుకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఆనందంగా ఉన్నారు. పిలిచే పలికే మహానుభావుడు అవధూత స్వామి మా ఇంటి దగ్గరలో ఉండడం మా అదృష్టం. నేను కూడా ఇక్కడ సేవలు చేసుకుంటూ ఇన్నిళ్ళు చేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల మా భార్య చనిపోయింది కాబట్టి కలశము మా ప్రెసిడెంట్ గారు రమణాకి ఇచ్చాము. ఆనందంగా ఈరోజు కలకల్లాడుతూ చేస్తున్నాడు. మా సుబ్రహ్మణ్యం సార్ అయితే 20 ఏళ్ళు చేశారు ప్రెసిడెంట్గా. కానీ ఏ ఇబ్బంది లేకుండా ఈ వచ్చిన వాళ్ళకు మంచి క్రమశిక్షణలో, మంచి ఇదిలో, భక్తిభావంలో ఇది గుడి బాగా నడిచిపోతూ ఉంది. ఇది ఇలాగానే నా బిడ్డ తరం కాదు, మనం తరం కాదు, ఇలాగానే ఉండి అందరికీ ఆశీర్వదించే అవధూత స్వామి మనకు దర్శనమిచ్చాడు. ఆయన చూసుకుంటూ ఈరోజు గ్రామోత్సవం జరుగుతుంది, వైభవంగా జరుగుతుంది గ్రామోత్సవం. నలుమూలల నుంచి
అయినా ఈ బస్టాండ్లో వెళ్ళడం ఏమంటే ఒక హైదరాబాద్ కాదు, కర్నూలు కాదు, దేశంలో ప్రతి ఒక్క ఊరు చెన్నై నుంచి వచ్చేవాళ్ళే, బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళం. ఇది అందుబాటులో ఉండే మహానుభావుని గుడి. ఇది ఈడ ముక్కొని పోతే అనుకోని పని 100% అవుతుంది. అది వాస్తవం, నమ్మకం. అది నేను కోరుకుని చెప్తున్నా. పోతుల వెంకటరామరెడ్డి. నేను ఈ అవధూత స్వామి ఆలయానికి సుమారు 23 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత మా కమిటీ అంతా చాలా బాగా కళ్యాణ మండపము బాగా అభివృద్ధి చేసినాము. రెండవది ఏంటంటే స్వామి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ తెలియదు. మన కడప నగరానికి వచ్చాడు. కడప నగరానికి వచ్చిన తర్వాత కడప నగరంలో వచ్చాడంటే స్వామి మహిమలు ఒక్కొక్కటే బయటపడతా వచ్చినాయి. ఆ స్వామి మహిమలు ఏంటంటే స్వామి నడుచుకుంటా పోతూ ఉంటే ఎంతమంది భక్తులు ఏమైనా ఇస్తే కన్నా స్వామి తీసుకోమని చెప్పినేసి తీసుకోండి స్వామి అని చెప్పినేసి ఇస్తే తీసుకోడు. అయితే తనంతగా స్వామి తనంతగా తను ఏదైనా ఒక కొట్టులేకపోయి ఆయన బీడీ కానీ చుట్ట కానీ తీసుకుంటే ఆ రోజు వాళ్ళకి అద్భుతంగా జరిగేది. కొంతమంది భక్తులుగా ఉండేవాళ్ళు ఎక్కడికైనా ప్రయాణం సంఘటనలు ఏంటంటే మహిమలు ఏంటంటే స్వామి వేరే భక్తులు స్వామి భక్తులు ఉదయం వచ్చేసిందే ప్రయాణం అయ్యి ఎక్కడో బస్సులో పోవాలని చెప్పి ఇక్కడికి వస్తే స్వామి వాళ్ళని అరిసి మీరు వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు ఏంటి మీరు తెల్లవారుజామున ఏదో ప్రయాణంగా పోతా ఉంటే స్వామి ఎందుకు అరిసి వెళ్ళిపోమంటున్నాడే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ బస్సు పెద్ద ప్రమాదం జరిగింది. అది ఒక మహిమ. రెండవది ఇక్కడ ఇది ఆలయం ముందరనే ఒక టీ కొట్టు ఉండేది. ఎప్పుడు స్వామి బ్రతికుండగా ఇక్కడ చెట్టు ఉండింది. ఆ చెట్టు కింద కూర్చొని స్వామి వచ్చిన భక్తులకు వచ్చేసేసింది ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఉదయం వచ్చేసి టీ కొట్టుకు వచ్చి ప్రతిరోజు ఇక్కడ టీ తాగేవాడు. అయితే ఒకరోజు వచ్చేసేసింది తెల్లవారు 5-5:30కు వస్తే ఇక్కడ టీ కొట్టు వచ్చేసింది పెద్ద అండాలు వచ్చి పాలు కాగబెట్టుకొని చేసుకొని టీ తయారు చేసి పెద్ద అండాలు పాలు పెట్టుకొని ఉంటే ఆయన వచ్చి స్పీడ్గా వచ్చి పాలన్నీ కింద పోసేస్తే ఆ టీ కొట్టు అతను వచ్చేసి ముస్లిం. ఏం స్వామి ఉదయం నాకెంత నష్టం చేస్తున్నావు, నాకెంత ఇబ్బంది చేస్తున్నావు, ఎందుకు స్వామి ఇంత కోపము అని చెప్పనేసానంటే స్వామి వచ్చేసేసింది ఇట్లా అన్నేసేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ చూస్తే కొద్దిగా పాలు మిగిలినాయి. దాంట్లో 2 బల్లులు పడి చనిపోయినాయి. అదే కన్నా ఎవరికి టీ తాగి చేసినట్టే ఎంతోమంది చనిపోయేవాళ్ళు. అట్లా ఇది ఇంకోటి స్వామి వచ్చేసేసింది. ఇప్పుడు వెంకటరామరెడ్డి స్వామి చెప్పినట్లు ఆయన స్నానం చేయకపోయినా కూడాను ఎప్పుడు సుగంధ వాసనలు వచ్చేది. రెండవది వచ్చేసేసింది అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ వంక ఉంది కదా, బుగ్గొంక చాలా ఇది డర్టీ వాటర్, అది చాలా మలినమైన డర్టీ వాటర్. అక్కడ ఆ వాటర్లో స్నానం చేస్తే ఆయన మాసిన బట్టలు వచ్చేసేసి తెల్లగా మల్లెపూల మాదిరి అయ్యేది. కాబట్టి ఇట్లాంటి మహిమలు ఈ స్వామి మహిమల గురించి మన కడప వాసులకు, కడప జిల్లా వాసులకు, తర్వాత మన రాష్ట్ర వాసులకు కాకుండా మిగతా వచ్చే తమిళనాడు, కర్ణాటక వాళ్ళకు కూడాను స్వామి మహిమల గురించి, స్వామి గొప్పతనం గురించి చాలామందికి తెలుసు. మాకు వచ్చేసేసింది విజయవాడ నుంచి, తెనాలి నుంచి, రాజమండ్రి నుంచి కూడా భక్తులు వస్తున్నారు స్వామి గురించి తెలుసుకొని. ఇట్లా ఈ విధంగా ఇంకోటి ఏంటంటే స్వామికి ఎవరిని మేము డబ్బులు అడగము చేయము, ఎవరి విరాళం కూడా అడగము. అయితే స్వామి భక్తులే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి స్వామికి వచ్చేసేసింది. ఇప్పుడు ఈరోజు ఆరాధన జరుగుతుంది, అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అది ఇప్పుడు ఉండే మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో గొప్పగా చేస్తున్నారు. దానికి గాను భక్తులు బాగా విరాళాలు ఇచ్చినారు. తర్వాత రైస్ ప్యాకెట్లు అయితే సుమారుగా 50-60 ప్యాకెట్లు వచ్చినాయి. ఇట్లా భక్తులు ఉన్నారు. స్వామికి వచ్చేసిన మంచి భక్తులు ఉన్నారు. స్వామి మహిమలు చాలా ఉన్నాయి. చాలామంది భక్తులు వచ్చేసిందే నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు, అంటే వాళ్ళ కష్టాలు ఉండి ఆ కష్టాలు వచ్చేసి ఇక్కడికి వచ్చి స్వామికి చెప్పుకొని, స్వామి నాకు ఈ విధంగా కష్టాలు ఉన్నాయి, మాకు ఏదైనా కష్టాలు నెరవేర్చి మాకు మంచి జరిగితే కన్నా మీకు ఏదైనా మేము చేస్తాం స్వామి అని చెప్పేసి మొక్కుకొని పోతే ఒక నంద్యాలైన ఆయన పేరు రామాంజనేరెడ్డి పెద్ద కాంట్రాక్టర్. ఆయన బిల్లులు రాలేదు, ఆర్థికంగా చాలా సమస్యల్లో ఉన్నాడు. ఇక్కడ బస్టాండ్లో దిగి గుళ్ళో వచ్చి కూర్చొని తర్వాత గుళ్ళో స్వామిని మొక్కుకొని, స్వామి నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అవస్థలు పడుతున్నాను, నాకు ఏదైనా మేలు జరిగితే నేను ఏదైనా మీకు మొక్కు తీర్చుకుంటాను స్వామి అని చెప్తే మళ్ళీ వెళ్ళిపోయిన 2 monthsకి బిల్లులన్నీ వచ్చి ఆర్థికంగా బాగా స్థిరపడినాడు. ఆ రామాంజరెడ్డి మళ్ళీ గుడికి వచ్చి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి, సార్ నేను ఈ విధంగా మొక్కున్నాను, స్వామి దగ్గరికి వచ్చి పోయిన తర్వాత నాకు ఇంత మంచి జరిగింది, కాబట్టి నేను స్వామికి ఏమన్నా పెద్ద ఎత్తున ఏదైనా విరాళం ఇవ్వాలనుకుంటున్నాను, మీరు ఏమంటే అది ఇస్తానని చెప్పానంటే ఇక వచ్చేసింది గుడికి చుట్టూ గోడలకు వచ్చేసింది గ్రానైట్ వేయించినాం. ఈ గ్రానైట్కి అంతా ఆయన రామాంజరెడ్డి భక్తుడైన ఇచ్చినాడన్నమాట. ఇట్లాంటి భక్తులు ఉన్నారు. వాళ్ళ విశ్వాసాలు, నమ్మకాలు బట్టి తర్వాత స్వామి యొక్క
కృపా కటాక్షాలు ఉంటాయి. చాలామంది నమ్ముకున్న వాళ్ళకి వచ్చేసి స్వామి ఇక్కడ మా గుళ్ళోనే పని చేసేవాళ్ళే ఇబ్బంది పరిస్థితుల్లో వచ్చి గుళ్ళో సేవ చేసుకుంటా వాళ్ళు ఏదో ఒక మేనేజర్ కానీ ఇంకో పని చేసేవాళ్ళు కానీ మా గుడికి వచ్చిన తర్వాత చాలా మాత్రం డెవలప్ అయ్యే వాళ్ళు. పిల్లలు ఇప్పుడు చేసేసిందే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మంచి మంచి ఉద్యోగాలు ఇవన్నీ చేస్తున్నారు. గుళ్ళో వచ్చేసి పని చేసిన వాళ్ళు బాగున్నారు. తర్వాత కొంతమంది ఏంటంటే స్వామి మీద విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా స్వామి ఎక్కడ స్వామి పిచ్చి స్వామి అది వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా కొంచెం నాశనం అయిపోయినారు. మీరు చూస్తూ ఉండగానే ఎవరైతే స్వామిని విమర్శించారో వాళ్ళు నాశనం అయిపోయినారు. స్వామి మీద ఎవరైతే నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో ఉన్నారో వాళ్ళు చాలా అభివృద్ధి అయినారు. కాబట్టి స్వామి మహిమలు చాలా గొప్ప మహిమలు ఉన్నాయి. ఆ మహిమల వల్లనే భక్తులందరూ వచ్చేసేసిందే వచ్చి స్వామిని ఆరాధించుకుంటున్నారు. స్వామిని నమ్ముకున్న వాళ్ళను ఆరాధించుకున్న విశ్వాసం ఉండే వాళ్ళకు మంచి జరుగుతూ ఉండదు. అది స్వామి మహిమ. ఈరోజు ఆరాధనోత్సవము చాలా గొప్పగా జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలం మధ్యాహ్నం నుంచి అన్నదానము, సాయంకాలము గ్రామోత్సవము, హరికథ, తర్వాత ఇంకా వచ్చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.